ఈ ఐదవ దూత ఈ అగాధము యొక్క తలపు చెవిని తన స్వాధీనపరుచుకుంది. తన స్వాధీనపరుచుకొని అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఎప్పుడైతే ఆ ఐదవ దూత తాళాన్ని పొందుకొని ఆ అగాధము యొక్క తాళాన్ని తెరిసిందో, ఆ తెరవబడగానే అగాధములో నుండి పొగ అనేది బయటకు వస్తుంది. చూసారా అగాధంలో ఎంత మంట ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుందా? అక్కడ ఆరినటువంటి అగ్ని ఉంది. ఎక్కడుంది ఇది? పాతాళములో. పాతాళములో ఆరనంటి అగ్ని ఉంది. ఆ పాతాళంలో ఎవరున్నారనేది మనం తెలుసుకోవాలి. ఎవరున్నారు పాతాళంలో? ఎవరున్నారు? అపవాది. ఎవరు? అపవాది. ఎందుకని అపవాది పాతాళములో వేయబడింది అని అంటే, అది భూమి మీద ఉన్నటువంటి మానవులందరి హృదయమును కూడా తప్పిదము పట్టించింది. కాబట్టి దేవుని కోపము దాని మీద రగులుకున్నది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దానిని సంఖ్యలతో బంధించి నిత్యగ్నిలో పడేశాడు. అక్కడ ఏముందిందంటే కటిక చీకటి. ఆ కటిక చీకటిలో ఆ అపవాది సంఖ్యలతో బంధింపబడిన తర్వాత దేవుడు దానిని అందులో పడవేసి దానికి ఒక మూతను అమర్చాడు. అది బయటకు రాకుండా 1000 సంవత్సరముల వరకు అది ఆ శిక్షను అనుభవించాల్సి ఉన్నది. హల్లెలూయా. 1000 సంవత్సరములు శిక్షను అనుభవించాల్సి ఉన్నటువంటి ఈ అపవాదికి ఒక్కసారిగా మూల్యం అనేది వచ్చింది. ఏమొచ్చింది? మూల్యం అనేది వచ్చింది. ఆ తాళపు చెవి తెరిసిన వెంటనే అగాధము నుండి పొగ అనేది పైకి లేచింది. ఈ అగాధము నుండి లేచినటువంటి పొగ సూర్యుని వాయుమండలమును చీకటి చేసింది. చూసారా? సూర్యుడు తొందరగా చీకటి అవుతాడా? అవడు కదా. ఎక్కడో ఉన్న సూర్యుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వెలుగును విస్తరింపజేస్తే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులము మనం తట్టుకోగలుగుతున్నామా? తట్టుకోలేకపోతున్నాం కదా. మరి అంత వేడిగా ఉన్నటువంటి ఆ సూర్యుని కాంతి కూడా ఆ తాళపు చెవి ఎప్పుడైతే తీసాడో తీయగానే ఎమ్మటనే అందులో నుండి వచ్చినటువంటి పొగ సూర్యుని కమ్మివేసింది. హల్లెలూయా.